ఏమంటాడు మనిషికి పొద్దుగా లేసి స్నానం చేయాలి కానీ ఎద్దు లెక్క మెసులుకుంటే మొద్దు లెక్క అంటాడు. ఊకి ఎంగులుతానవే కళ్ళు తాగిన తనకంటే ఎక్కువ అవుతాను తలకే. అరే అట్లా కాదు, ఇలా శుక్రవారం పొద్దుగా లేసి తలకు పోసుకోవాలని తెలియదా నీకు? నేను ఆడదాన్ని అనే తల పోసుకోను. ఆడదాని కానప్పుడు మరి ఆడదాని లెక్క ఎంటికలు ఎందుకు పెంచుకుంటాను? ఏదో సోకు గురించి సోగ్గా కనబడతానని పెంచుకుంటానో కావచ్చు కానీ నడియాం రాత్రి లేచి నేను చూస్తే నాకు నరకం కనబడతాను. నా సొంటి కూరలు నీకు లేవని కళ్ళు మడతానే కదానే నాకు అర్థమవుతుంది. గుడ్డేలకు గడ్డం పెంచుకున్నట్టున్నది నీ ముఖం. ఇంకా నిన్ను చూసి కళ్ళు వండించుకుంటానా? నీ ముఖానికి అగ్గిదాలుగా ఎందుకే మరి నా మీద పడతాను? అట్లనే ఉండు గబ్బు ముఖం పెట్టుకొని. నాకేమైతుంది? గబ్బు ముఖం పెట్టుకుని ఉంటానో గాడిలో ఊరేగుతానో ఉండు. నువ్వు ఉంటా. తాటికాయ కాల్చినట్టు తలకెంటికలు పెట్టుకొని మంచిగానే ఉన్నావు గాని నా తలకే తాటిపడ్డావు కానీ నువ్వు మొత్తం దెబ్బల మొదలు ఎక్కున్నవే. పెళ్ళాన్ని పట్టుకొని గట్లైనా మాట్లాడితే నీ బూరుకు అగ్గి పెడితే మరి నువ్వు మంచిగా మాట్లాడుతున్నావా? గిదే ఆడిది కొలుసుకున్నట్టే కొలుసుకో. నువ్వు పెళ్ళం ఒక మాట చెప్తే ఇను లేదు, ప్రేమతో ఒక మాట అంటే వాడు లేదు. నా గండాన మోపైనా నువ్వు. అబ్బా నీ అబ్బా నాకు కూడా సేమ్ ఫీలింగే. నాకు ఎట్లా మోపైనా నువ్వు పోతారా పో. అందరి కళ్ళు నా ఇంటికల మీదనే. నా దిష్టి, నా పిల్లని దిష్టి, ఇంటి పక్క పంట దిష్టి, ఇంటి ముందట దిష్టి, ముసలోళ్ళ దిష్టి, వయసుల దిష్టి, నా ఇంటికల లెక్కలు ఒక్క ఇంటికి పూసిపోయినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. What a vision, what a thought. చెప్పరా అనగా అలా తమ్మి ఎంత మంచినారా? ముందుగాలైతే ముచ్చడేపు అవన్నీ అటం కానీ ఎందుకో తెలియదు, ఏమైందో తెలియదు. రాత్రి కళ వచ్చిందిరా. ముందుగా గుడ్డేలు అనుకున్నా, పరీక్ష చూస్తే అది నువ్వేరా. రాత్రి పూట నీ కళ్ళలో నేను కనబడ్డా. నన్ను చూసి నువ్వు భయపడ్డావు. దానికి నీకు జ్వరం వచ్చింది. దావాఖాన ఖర్చుకు పైసలకు నాకు ఫోన్ చేసినావు అంతేనా? డైరెక్ట్ నా పిల్లని చూస్తేనే భయపడా. నిన్ను చూసి నేను ఎందుకు భయపడతారా? ఇక పైసలు అంటావా? ఎన్ని ఏమన్నా చెప్పు, ఇప్పుడే కొట్టేస్తా. పండుగ అత్తనే ఇల్లు అలికినట్టు నీకు అక్కర ఉంటే నాకు ఫోన్ చేస్తావు కదా. రాత్రి నువ్వు కళల కనబడి అన్నా నన్ను చూసిపోరా అని రోడ్డు మీద షెడ్ వేసుకుని ఎడతాను రా. ఏంట్రా ఇది? గాడిది నీ షెడ్ వేసుకునేందిరా? అంటే అది ఇప్పటి నువ్వు కాదురా, చిన్నప్పటి నువ్వు. ఇక చూసినాక గడ్డ కట్టిన కొబ్బరి నుండి కరిగినట్టు కరిగింది నా మనసు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అరే కరిగిన నువ్వు చేతులు మోసుకొని నెత్తికి రుద్దుకోరా, నన్ను ఉరియకు. అరే తమ్మి అట్లా కాదురా, ఓసారి వచ్చి నిన్ను చూస్తారా? ఏపా ఇప్పుడు వచ్చేది చూస్తావు, నేనేదో మంచాల పడ్డట్టు. అట్లా అన్నకురా తమ్మి, నీ బాంచన్ రా. నా మనసు ఎందుకో నీ మీద గుంజుతుందిరా, ఎవరో తాడేసి గుంజినట్టు. ఏపో ఫోన్ పెట్టాయి నేనే ఈ వరకు సిరాకుల్లా అంటే. ఇటు నా పిల్లలతో కోసా, అటు మా అన్నగంతం కోసా. ఏళ్ళ పొద్దుగాలనే అవతల పడ్డా నా మొగడు. నా పిల్లల ఇంటికాడ ఒక్కతే ఉంటది, దాంతో చేసే ముచ్చట పెడదామని ఉండదు. ఆ ఎంటికలు ఇరవోసుకొని కాము కూత తిరుగుతాడు ఊరు పొంటి. ఎవరు నువ్వా బావా? అయ్యో నేను ఎవరో అనుకున్నా, గుర్తుపట్టలేదా? కూర్చున్నా. అయితే పిల్ల మనసులో తప్పుడు కావాలి కదా. నేను మంచి తీసుకొస్తా, కూర్చో. బావ నువ్వెంత మంచోని బావా. ఇదివరకు నేనన్న మాటలు మీ తమ్ముడినేది ఉంటే నీ కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా, నీ మెదడు మేకలు ఎత్తుకపోయినాయా అని ఎటు పడతాటే తిట్టేటోడు. తప్పు పిల్ల ఆడను గట్లా. అబ్బా నీ తమ్ముడు వచ్చినాక గట్ల బుద్ధి చెప్పు బావా. సరే చెప్తా, తప్పకుండా చెప్తా.
అందరు మంచిగా ఉన్నారా? మంచిగా పిల్ల. అక్క ఏం చేస్తాను, ఏం పని పోతారు? ఇక ఎండలు బాగా కొడుతున్నాయి. ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి? ఇంటికనే ఉంటాను, బయట అడిగి వేస్తాను. అబ్బా నీ గడ్డం మంచిగా ఉన్నదే బావా, చూడ శృంగారం ఉన్నది, అందుకు మావన్ ముఖం ఉన్నది గబ్బాకారం. చి ఇంకా ఉండదు, ఎందుకు ఉండదు? కొత్తది వింత, పాత రోత. రోజు చూసే ముఖం నీకు రోత కనిపిస్తుంది. అరే అర్థం కదా మళ్ళీ వచ్చినవేంద్రా? అగో ఇంటికి వచ్చిన చుట్టాన్ని పట్టుకొని అట్లా మాట్లాడతానవేంది? నీకెందుకే, మా మధ్యలో ఎన్నో ఉంటాయి. అరే మరదలతో మాట్లాడితే గట్టినారా? మనసు పడ్డాసు ఉంటే మనసు బాధపడుతుంది. గుమ్మడి పండస వంటి బావ నీ గుణం ఎంత మంచిది. తుపాకి తూటాలాంటి నా మాటలు నాకు దాకకుండా నీకైనా కాడికి ఆపుతాను. కోయిల కాపాడితే కొండం గచ్చి కాపాడతా, ఒక మనిషి కాపాడితే ఇంకో మనిషి కాపాడతాడు. అయితే అది మరదలు. మీ ఇద్దరు మంచిగా నేనే కొంచెం కొన్నా. మరి కాకపోతే మాట్లాడితే రీతి ఉండదు, మూతుండదు. మరి వచ్చిన వాళ్ళకి ఏం చేయమంటావే? ఇక్కడనే ఆధార్ కార్డు పుట్టించి ఇంటికి రూల్ వేయించమంటారు వాడే. ఎండల పడి వచ్చిన ఆయనకు చల్లగా సంసపో సైటో ఓతే ఉంటాడు కదా, చల్లగా సంసపో సైటో ఓతే ఉంటాడు కదా. ఎందుకు ఇల్లంతా? అరే థమ్సా తావరా, థమ్సా తాగుతావా అంటే తాగుతా అంటాడా? మనమే తాగిపియాలి కానీ. తావరా. అరే అద్దురా, ఇవ్వదాకానే మరదలు నీళ్ళు ఇచ్చింది, కడుపిండిది. తిరాబా. ఏంద్రా అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదురా, మా అన్న ఊళ్ళో వచ్చిండు. బగ్గ తాగిచ్చి బస్ స్టాండ్లో బండిదే పడగొట్టే వాళ్ళకి అంతే. అగో ఏమైందిరా? వాడు తాగినాక బండిదే ఓలేడు కదా. ఏ ఆగం కాకు, ఇవాళ కాకుంటే రేపు పోతారు తీయరాదు. నీకు తాగుడు కావన్నా అద్దా? తాగుడు కావాలన్నా పానం కావాలంటే ముందు మందే కావాలంట. గంతే, నువ్వు సపరేకుండు. అరే అదే కాదు తారా. తమ్ముడు గారి పోదామా? అయ్యో అయ్యో బావా ఆగు. అగో మరదలు, నువ్వు గిటొచ్చినవేంది? మీరు బీర్ తాగుదామని వచ్చారు కదా, అందుకే మీకోసం స్టఫ్గా గుడాలు తీసుకొచ్చిన. ఇళ్ళకెళ్ళి మేము కొన్ని బుక్ వచ్చా? మీకోసం తీసుకురాలేదు, మా బావ కోసం తీసుకొచ్చిన. అగో మేము బుక్ ఏమైతుంది? బుక్కకని చెప్పినా ఎంగిలి ఇస్తారేంబడి కుక్కలు పడ్డట్టు పడతారేమో. అయ్యో మరదలు అట్లా అనద్దు, పాపం జరుగుతుంది. సరే బావా, ఈ ఒక్కసారి నువ్వు చెప్పినట్టు ఇంటా. ఈ రోడ్డు ఏంటే దుకాణం అయినా నువ్వు నా మాట గాలి మాట తింటావేంటే? ఇగో గిట్లనే దయ్యం ఎగబడ్డట్టుగా పడతావు మనుషుల మీదకి. ఇక నీకెక్కడి నుంచి ఇవ్వాలి మర్యాద? ఈయన చూసినావా గుడ్ల లేటి తుత్తాడు. అరే రాజు, ఎందుకు రా టిప్పు నెలకి తిట్ల తింటావు? నా కోసం తెచ్చింది నన్ను బుక్కని రాదు. మీకు అంతలో అయితే చెరో కార ప్యాకెట్ ఉడతా. అరే నువ్వు ఇక్కడ ఉండు, అద్దే అద్దురా. అద్దంటే వస్తున్నా పెద్దమ్మ కొడుకు వికెచ్చలు పోరా. అరే రాదుగా, ఏంద్రా ఇదంతా? ఊరంతా ఉట్ల పండుగ అయితే మన ఇంట్లో ఏంద్రా జుట్ల పండుగ అవుతుంది. ఇట్లా కాదురా, నాకు 100 రూపాయలు నేను పోయి సపరేట్గా 90 అంటున్నాడు. బావా లేచినావా? బెడ్ కాఫీ ఇట్లా పట్టుకురావాలా? తాగుతావా? అప్పుడు తాగిన సీజన్లో 90 ఉన్నది, తెచ్చిపోయిపో. అరే రాదుగా, ఎందుకు నీకు అంత కోపం? అప్పుడు కొంచెం ఉండే, నువ్వు వచ్చినాక బాగైంది. 80 కిలోలు ఉన్న నా పొట్టేనే తగ్గించిన, నీ కోపాన్ని తగ్గినారా? ఇంకో 4 రోజులు ఇక్కడనే ఉండి మొత్తం తగ్గిస్తా. చూద్దామని వచ్చినావు, చూసినావు, తాగినావు, తిన్నావు, పొష బన్నావు, పోరా. ఇదివరకు దాకా నువ్వు తాగిచ్చినావు, రేపెల్లుండి నేను తాగితా, నీ దండం పెడతా. నన్ను ఇక్కడి నుంచి పంపించకురా, మా అయ్య కాదు. ఈ తాగుడు తలపండు వాళ్ళగా నీకు తాడు బంద్ చేసినపో. బర్రె దగ్గర భద్ర ఎడతా అంటే పాలు ఇచ్చినాక పోతే అయిపోని పాప నేర్చిందట. నీ బాధ నీదైతే నా బాధ నాది.
మనిషికి మోరు ఉండాలి కానీ మరి గీ తీరుగు ఉండద్దు. ఆయన ఉంటే ఏమంటా నిన్ను అండి పెట్టి నాకే ఆటత్తలేదు, నీకేమైతుంది? అరే ఇక్కడ తెలుగురా ఇక్కడ తెలుగురా అరే ఉంటారా నేను బోల్రా అరే అద్రా అరే ఉంటారా నేను బోల్రా అరే అద్రా అరే రాజు నా మాట రాజు అనే పెడతా అరే ఉంటారా అద్రా అరే అద్రా నేను ఉంటారా అరే కమల్గా ఎక్కడన్నావురా? ఒకసారి ఇంటికి రా. ఏంద్రా తొందర రమ్మన్నావు? అరే అంత వీటిలో ఎట్టాను రా, దీన్ని తీసుకుపోయి బస్సులో వారిద్దాం పారా. నాకు కూడా గది అనిపిస్తాందిరా, పన్నాడు అరే మీ కళ్ళు మండ అమాంతం ఎత్తుకుపోతారు మనిషిని. మా బావని బలవంతంగా తీసుకుపోయినావు అనుకో, నేను ఇక్కడనే ఊరు పెట్టుకొని సత్తా. అరే తమ్మి నన్ను బలవంతంగా పంపితే 3 కిలోల ఆటో కింద నా ముట్టు పెట్టి సత్తా. అరే నువ్వు నన్ను దూసిపోయి వచ్చినావా, నా కాపులను కాల్చిపోయి వచ్చినావా? అరే రాజుగా ఈడు ఏమైతుందిరా? ఈమె ఇట్లా అంటాను, ఈయన ఇట్లా అంటాను. నాకు మెదడు మొత్తం పని చెత్తలేదురా, మొత్తం ఖరాబ్ అవుతుందిరా. ఒక 100 రూపాయలు ఇరా, నేను 90 చేస్తా, నాకు 100 రూపాయలు ఇరా. ఇక బావా నువ్వు ఇక్కడనే ఉండు, ఏడికి పోకు సరేనా? అరే తమ్మి నీకు దండం పెడతా, నన్ను పంపించకురా, నేను ఇన్నే ఉంటా ప్లీజ్. నీ అబ్బాయి నీ ఎందుకు ఇక? మీరిద్దరు ఉండరు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావురా? పద్మాష్ నీ భార్య నాకు వరుసకు మరదలైనా సంతా సెల్లె కంటే ఎక్కువ. మీ అన్న నాకు వరుసకు బావే కావచ్చు కానీ సొంత అన్న లెక్క. నీ ఇద్దరు లెక్కలు మంచిగానే ఉన్నాయి. పొమ్మంటే వాడెందుకు పోతున్నాడు, నువ్వెందుకు పోనిస్తలేవు? పొద్దుగా లేతే చాలు మొగడు తెచ్చిన ముసల్ని మొత్తుకున్నట్టు ఊక తిడతావు నన్ను. బావ 4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన బుద్ధులు నీకు వచ్చి మంచిగా మారుతావేమోనన్న ఆశ. మరి నువ్వు? నా భార్యకు కూరలు పువ్వులు మంచి అండి పెడతారని రోజు కొడుతుంది నన్ను. ఇక మా మరదలు కూరలు మంచిగా ఉంటుంది కదా, 4 రోజులు ఉండి నేర్చుకపోని వచ్చిన గంతే. రాజు సూపర్ రా. ఇవ్వండి నేను పోయి 90 దాకా ఇవ్వంట సపరేగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, నేను రితిక. వెల్కమ్ టు మా పల్లెటూరు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుంది. థ్యాంక్ యూ. బాయ్.